హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మసాలా టొమాటో రైస్ చేసుకుందాం. దీనికి టొమాటోస్ కావాలి. 3 టొమాటోస్ తీసుకోండి. చిన్నవి అయితే 4 తీసుకోండి. ఊరు టమాటోలు అయితే ఇంకా చాలా టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఆనియన్స్ ఒక 2 తీసుకోండి. చిన్నవి అయితే 3 తీసుకోండి. ఇంకా పుదీనా తీసుకోండి. కొత్తిమీర, పచ్చిమిర్చి ఇలా చీలికలు పెట్టుకోండి. అవి ఒక 4 తీసుకోండి. కారం, పసుపు, ధనియాల పొడి, ఉప్పు, ఆవాలు తీసుకోండి. జీరా తీసుకోకండి, టేస్ట్ మారిపోతుంది. ఇంకా లవంగాలండి, ఇవి ఒక 4 తీసుకోండి. ఒక 3 కప్స్ రైస్కి ఈ 4 లవంగాలు సరిపోతాయి అన్నమాట. ఇంకా ఒక 3 యాలకులు తీసుకోండి. షాజీరా, మసాలా చెక్క, దాల్చిన చెక్క అంటారు కదండి, అది. ఇంకా మసాలా పువ్వు, ఇంకా సరిపడా ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు చేసుకుందాము, ఎలా చేసుకుందామో చూద్దాము. ఇంకా రైస్ కూడా తీసుకోండి. ఒక 3 కప్స్ రైస్ ఉడికించుకొని అన్నం చేసుకోండి. దీనికి బాస్మతి రైస్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది టేస్ట్. మీరు బాస్మతి ట్రై చేయండి. నేను మాత్రం నార్మలే తీసుకున్నాను. ఇప్పుడు చేసే విధానం, ఒక పెద్ద బాండి తీసుకోండి, వెడల్పాటి బాండి తీసుకోండి. ఇది కొంచెం కలపడానికి ఏంటంటే ఈజీగా ఉంటుంది అన్నమాట మీకు కూడా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. దీంట్లో ఆయిల్ వేసుకుందాం, సరిపడా ఆయిల్. మరీ ఎక్కువగా కూడా ఏం తీసుకోకండి, కొంచెం ఆయిల్ అనిపిస్తుంది కదా. మీకు ఎంతైతే సరిపడుతుందో అంతే తీసుకోండి. ఆయిల్ వేడి కానిద్దామండి. ఆయిల్ వేడెక్కిందండి, చూద్దాము. వేడెక్కింది. దీంట్లో ఆవాలు, షాజీరా, ముందు మనం ఏవైతే అనుకున్నాం కదండి మసాలా దినుసులు, అవన్నీ వేసుకుందాము. ఇంకా యాలకులు కూడా వేసుకుందాం. అవి కొంచెం ఇట్లా చిదిమేసి వేసుకుంటే ఏంటంటే స్మెల్ బాగా రైస్కి పడుతుంది అన్నమాట. అవి ఒక 3 వేసుకుందాము, కలుపుకుందాము. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదండి, అవి వేసుకుందాము. వేసుకొని కలుపుకుందామండి. కొంచెం లైట్గా వేగాలి. కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకుందాం. కలుపుకుందాం పసుపు వేసి. కొంచెం వేగిన తర్వాత దీంట్లో పుదీనా వేసుకుందామండి. పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే దాని టేస్ట్ కూడా అంతే బాగా వస్తుందన్నమాట. పుదీనా వేసుకొని కొంచెం వేగనివ్వాలి వీటిని. తర్వాత దీంట్లో టొమాటోస్ వేసుకోవాలి. టొమాటోస్ బాగా మగ్గనిచ్చుకోవాలి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం, కొంచెం టొమాటోస్ మగ్గడానికి. ఉప్పు వేస్తే ఏంటంటే తొందరగా ఉడికిపోతుంది. టొమాటోస్ కానీ ఏమైనా వెజిటబుల్స్ కానీ ఉడుకుతాయి అలాగే. ఉప్పు వేసుకుంటే మంచిగా ఉంటుందండి, త్వరగా ఉడికిపోతాయి. దీనికి మనం మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు చూద్దామండి. ఉడికినట్టుందండి, చూద్దాము. కొంచెం ఉడికిందండి, ఇలా సాఫ్ట్ అయింది కదా. సాఫ్ట్ అయిన తర్వాత
కారం వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకున్నారు కదా, కొంచెం తక్కువగానే వేసుకోండి, మీ ఇష్టం అండి అది. మీరు ఎంత తింటే అంత వేసుకోండి. ఒకసారి వేసి కలుపుకుందాము. తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోండి, ధనియా పౌడర్. వేసి కలుపుకోండి. తర్వాత ఉప్పు కూడా వేసుకోండి. మీరు ఇంతకుముందు కొద్దిగానే వేసుకున్నారు కదా, ఇప్పుడు రైస్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి కలుపుకుందాము. దీన్ని మూత పెట్టి కొంచెం ఒక 1 మినిట్ అలా వేగనిద్దాం. చూద్దామండి, వేగిపోయింది. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మంచిగా మగ్గిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో రైస్ వేసుకుందాం. మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది కదండి, అది వేసుకుందాం. రైస్ వేసి బాగా కలుపుకోవాలండి. రైస్ వేసి ఉండలు ఉండలు ఉండకుండా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందేమో టేస్ట్ చేసుకుందామండి. కొద్దిగా తక్కువగా అనిపించింది నాకు, నేను కొద్దిగా మళ్ళీ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాల్సి ఉంటే అంతే వేసుకోండి. తర్వాత కలుపుకోండి. తర్వాత లాస్ట్గా కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అయిపోతుందండి. కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది. ముందు మీరు కొద్దిగా యాడ్ చేశారు కదండి ఇప్పుడు కొత్తిమీర, ఇప్పుడు కొంచెమే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకుంటే అయిపోతుందండి. స్మెల్ కూడా మంచిగా వస్తుందండి. రెడీ అండి, అయిపోయింది.